నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా లింగంపర్తి సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. రథసారథులను అభినందించిన ఎంపీ, ఎమ్మెల్యే. కాకినాడ జిల్లాలో అన్నదాత సుఖీభవ సంబరాలు. జగ్గంపేటలో భారీ ట్రాక్టర్ ర్యాలీ. మాడుగుల సరియా జలపాతంలో చిక్కుకున్న పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన దేవరాపల్లి పోలీసులు. కోనసీమ జిల్లాలో అన్నదాత సుఖీభవ సంబరాల్లో అపశృతి. ఆలమూరులో ఎడ్లబండిపై నుంచి జారిపడ్డ ఎమ్మెల్యే బండారు. జగ్గంపేట నియోజకవర్గ రైతులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ట్రాక్టర్లపై రైతులతో కలిసి ర్యాలీని ప్రారంభించి గండేపల్లి వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతు సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు మొదటి విడత సాయంగా 7,000 వారి అకౌంట్లలో వేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, వీరంరెడ్డి కాశీబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తానందో దాన్ని తూచా తప్పకుండా 3 విడతలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈనాడు అమలు చేసినటువంటి పరిస్థితి. ప్రతి రైతు ఖాతాలోని కూడా ఇవాళ పెట్టుబడి రోజుల్లో సుమారు ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు పడ్డాం. మళ్ళీ నెక్స్ట్ మంత్లో 7,000 రూపాయలు, మళ్ళీ నెక్స్ట్ మంత్లో 7,000 రూపాయలు, 6,000 రూపాయలు, వరిసి 20,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వడం. అంటే రైతు పెట్టుబడికి అందుబాటులోకి వచ్చేటటువంటి విధానంలో ఇందులో ప్రత్యేకత ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా వేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రైతాంగ ప్రభుత్వాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా ఇవాళ మారినటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా డ్రోన్ల దగ్గర నుంచి యాంత్రీకరణ విధానాన్ని అన్నిటినీ కూడా యంత్రాల ద్వారా వ్యవసాయం చేసి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి పొందేటటువంటి విధానంలో సాగాలనేటటువంటి ఆలోచనతో గత 2014 నుంచి 19 వరకు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సబ్సిడీ మీద యంత్ర సౌకర్యాన్ని రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు గత ప్రభుత్వం మర్చిపోతే మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యాంత్రీకరణ విధానాన్ని సబ్సిడీ మీద అందివ్వడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమైనటువంటి రైతాంగ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మేము. ఆ సందర్భంగా పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇవాళ కలిసికట్టుగా అందరూ కూడా వచ్చి రైతు సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలనేటటువంటి ఆలోచనతో ఈ రైతు ర్యాలీని ట్రాక్టర్ల ద్వారా పెట్టడం జరిగింది. గతంలో అయితే మనం ఎడ్ల బండ్ల ద్వారా ర్యాలీ చేసేవాళ్ళం. రైతాంగం సింబాలిక్ గా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ ట్రాక్టర్ తోటే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ట్రాక్టర్లు సింబాలిక్ గా పెట్టుకుని రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి వర్షం పడినా సరే ఎక్కడ ఆకుండా
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జగ్గంపేట నియోజకవర్గ రైతాంగ సోదరులందరికీ మరి వారు తెలిపినటువంటి కృతజ్ఞతలకి మా బాధ్యతగా మేము కూడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం వేదిక ఫంక్షన్లో ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన లింగంపర్తి పీఏసీఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. సహకార సంఘం అధ్యక్షుడిగా పెంటకోట మోహన్, సభ్యులు దనేకుల అదృష్ట దేవుడు, వేమగిరి ధర్మరత్నం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, తుమ్మలబాబు మాట్లాడుతూ లింగంపర్తి సొసైటీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, కూటమి నాయకులు రైతులతో కలిసి నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ గారికి, అలాగే జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మలబాబు గారికి, కూటమి జనసైనికులకి, జనసేన నాయకులకి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా ఇచ్చిన టీడీపీకి ఇచ్చిన, బీజేపీకి ఇచ్చిన, ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చే పదవి, ఇది కూటమి పదవి, ఇది అందరి పదవి. అలాగే ఈ దేశంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సొసైటీస్ అనేది ఎంత అభివృద్ధి చెందింది అనేది చాలా సింపుల్ గా ఒక 4-5 పాయింట్స్ లో మీకు చెప్పి నేను ఫినిష్ చేస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం సొసైటీస్ కంటూ త్రిభువన్ సహకారి బిల్ అని పార్లమెంట్ లో బిల్ పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. అందులో ఏంటి అంటే టోటల్ 8,36,000 సొసైటీస్ ఉండగా 31 కోట్ల మంది రైతులు దీని అనుసంధానమై ఉండడంతో పాటు కొత్తగా ఇంకొక 2 లక్షల సొసైటీస్ ఏర్పాటు చేయాలని, అందులో ఈ యూనివర్సిటీ బిల్ ద్వారా కొత్తగా పెట్టిన బిల్ ద్వారా 63,000 ప్యాక్స్ ని కంప్యూటరైజ్ ఆల్రెడీ చేశారు, డిజిటలైజ్ చేశారు. డిజిటలైజ్ ఎందుకు చేయబడింది అంటే మీకు ఈ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ లో మార్కెటింగ్ విధానం కానివ్వండి, ఈ కొత్తగా రాబోయే యూనివర్సిటీలో కూడా ఎంపవర్మెంట్ అంటే మీరు నేర్చుకోవడానికి ఈ సొసైటీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ ని అంటే ఎడ్యుకేట్ చేసి మీకు ఇంకా పడేలాగా ఈ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయం ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే దేశానికి 100 రూపాయలు వస్తుంది అంటే అందులో 17 రూపాయలు వ్యవసాయం ఇస్తుంది. అదే అంటే 100 రూపాయల్లో 17 రూపాయలు వ్యవసాయం ఇస్తుంటే కానీ ఉపాధి మాత్రం 50 మందికి ఇస్తుంది. అంటే ఈ దేశంలో వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఆలోచించండి. 17 రూపాయలు ఇచ్చినా ఉపాధి మాత్రం 50 మందికి ఇస్తుంది 100లో. సో వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అని గుర్తించి ఎప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందిన సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో రైతులు సుమారు 150 ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఒక్క హామీని నెరవేర్చే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం గురించి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నామని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం అది కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు యొక్క శ్రేయస్సే కూటమి యొక్క ధ్యేయం, ప్రభుత్వం యొక్క ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారు అలాగే పైనుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈవేళ మేము ఏదైతే రైతుకు భరోసాగా నిలబడతామని చెప్పామో అది భరోసాగా నిలబడడం జరిగింది. అలాగే సూపర్ 6లో ఏ కార్యక్రమాలు చెప్పో అన్ని కార్యక్రమాల్లో ఒకటి ఎప్పుడు ప్రజలకు అవసరం అప్పుడు తెలుసుకుని అప్పుడు చేయడం జరుగుతూ ఉంది. రైతు యొక్క ప్రధానంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నది ఈనాటి చెప్పింది కాదు, పూర్వకాలం నుంచి కూడా చెప్తున్నటువంటి సామెత. కాబట్టి రైతు శ్రేయస్సు ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నాం. కోఆపరేటివ్ సొసైటీలు పునర్నిర్మించాం. ఎక్కడికక్కడ రైతుకు అందుబాటులో ఆర్ఎస్కే కేంద్రాలు పునర్నిర్మాణం చేసుకుని పేరుకి పూర్వం ఏదో ఆర్బీకే ఏదో పేరుండేది, పూర్వం ఏదో పెట్టి నామమాత్రం పెట్టి దాంట్లో వైసీపీ పార్టీ యొక్క నాయకులు కూర్చునేవారు. ఈవేళ అలా కాదు, ఆర్ఎస్కే కేంద్రాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈవేళ బ్రహ్మాండమైన డేటా సంపాదించాం. అవేళ ఈరోజు ఈవేళ 19,500 ఎక్స్టెంట్ ఎకరాల భూమి ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉంటే దాంట్లో 14,900 మంది రైతులకి మేము రైతు భరోసా ఇవ్వగలిగామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం. మొన్న ఇచ్చాం 2,000 చొప్పున పిఎం కిసాన్, అలాగే 5,000 అన్నదాత సుఖీభావ. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభావ అని మొత్తం 7,000 రూపాయలు మొట్టమొదటి తొలకరి పంట కాలం ఇవ్వడం జరిగింది. అలాగే రేపు దాల్వాలో మళ్ళీ 2,000 5,000 చొప్పున మళ్ళీ 7,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేసవి పంట కాలంలో 2,000 4,000 చొప్పున 6,000 చొప్పున చెప్పిన 20,000 రూపాయలు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే భూమి లేని రైతులకి, కౌలు చేస్తున్న రైతులకు కూడా రేపు దాల్వాపటి నుంచి వేసవికాలం దాకా 10 చొప్పున 20,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలా. ఎందుకంటే 19,500 ఎకరాల భూమి ఉంటే అందులో 14,000 మందికి 700 మందికి ఈవేళ ఈ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా కౌలు రైతులు మిగిలినటువంటి కౌలు రైతులకి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే గత సంవత్సర కాలంగా దగ్గర సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సరంగా పండగ చేసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం అంటే కాళ్ళ రైతులు తిరుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టన్నుల కొద్దీ చెత్త, ఆ చెత్త ఎత్తడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటా చెప్పిన ప్రతి హామీ కూడా అమలుపరుచుకుంటా, చెప్పనే కూడా ల్యాండ్ ఆర్డర్ సరి చేసుకుంటూ వచ్చారు. ఈరోజు దాకా మేము కక్ష సాధించడానికి ఎవరి మీద ఎక్కడికి వెళ్ళలేదు. మీరు చేసేది ఒక చెత్త పని. రీసర్వే పేరట రైతులకి పెట్టిన గొడవలు తీర్చి కార్యక్రమం మీద ముందుకు సాగుతూ ఉన్నాం. అట్లా వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు వేసుకుని వేలాది సంఖ్యలో వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు వీరు చేసినటువంటి ఈ కార్యక్రమం నిలబెట్టుకున్నటువంటి హామీకి కృతజ్ఞతాభావంగా వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ఈవేళ ఈ తోరంగి దగ్గర నుంచి బయలుదేరి వేలంగి దాకా కూడా ఒక ప్రదర్శనగా వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి ఈ మంచి పనిని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో రైతు సోదరులు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఎప్పుడు రైతు సోదరులు రాలేదు. వచ్చిన అందరికీ కూడా మీ మీడియా మీదుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంతో ఆనందం పంచుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మీ అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రైతు ర్యాలీ జరుగుతుంది. ఇది ఇంచుమించు 20 కిలోమీటర్ల రైతు ర్యాలీ జరుగుతుంది. 100 మంది ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో వచ్చి ఈ రోజు కోలాహలంగా ఈ రోజు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ బకాయిలు ఎత్తేసిన మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1,600 కోట్లు రైతులకు బకాయి చెల్లించి చంద్రబాబు నాయుడు గారి మీద, రైతుల మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదే రకంగానే ఈ రోజు 20,000 రూపాయలు ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నట్టు రైతన్నకు ఈ రోజు 6-7,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రతి రైతన్ని ఆదుకున్న మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాకినాడ రూరల్లో 6,87,00,000 రూపాయలు ఈ రోజు రైతులకు అందినందుకు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఈ రోజు సూపర్ హిట్ అని చెప్పి మేమంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఈ రోజు కాకినాడ రూరల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి రైతు బిడ్డ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి జై హో చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేమందరం చంద్రబాబు నాయుడు తాలూకా అని చెప్పుకున్న రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి రైతు చెప్పుకున్నాడని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తూ ఈ
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రైతు సంబరాల్లో భాగంగా ఆలమూరు మండలం చొప్పెలలో అన్నదాత సుఖీభవ అంటూ భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరము ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సుమారు 47 లక్షల మంది రైతులకు 3,174 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, అలాగే కౌలు రైతులకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. 2 రోజులు స్త్రీశక్తి పథకం కింద మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కూటమి నాయకత్వం అన్నదాత 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 సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. సత్యబాబు గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ కేత రాంబాబు గారు, సీనియర్ నాయకులు శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, రావులపాలెం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కొప్పిశెట్టి ప్రసాద్ గారు, రాష్ట్ర బీజేపీ నాయకులు శ్రీ పోలూరు సత్యానందం గారు, కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గనిశెట్టి వీరేష్ గారు. లీసెంట్ దండం పెట్టండి, అడిగినప్పుడు ఎవరి పేరు వాళ్ళకి. అదే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున ప్రసాద్ మన రైతు సంబరాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులు చేస్తున్న మేలు పట్ల కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో
చుప్పెళ్ళ నుంచి ఆలుమూరు మార్కెట్ యార్డ్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతోటి ఎడ్ల బండ్లతోటి రైతులందరూ కూడా తమ ఆనందాన్ని పంచుకోవడానికి రైతు సోదరిమణులు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలును ఆనందంగా తెలియజేయడం కోసం ఒక ర్యాలీని నిర్వహించి ఇక్కడ ఒక సభని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 47 లక్షల మందికి 3,174 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతగా 7,000 రూపాయలు చొప్పున, అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం 2,000, పిఎం కిసాన్ కింద కూటమి ప్రభుత్వ యొక్క సహకారం 5,000 రూపాయలు, 7,000 రూపాయలు మొదటి విడత రిలీజ్ చేయడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 23,000 మంది పైగా దగ్గర 16,500 కోట్ల రూపాయలు అందివ్వడం జరిగింది, అకౌంట్ లో వేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. మరి గతంలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో కేంద్రం నిధులతో సంబంధం లేకుండా నేను ఆనాడు 13,500 రూపాయలు అందిస్తానని చెప్పి మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. కానీ ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులతో సంబంధం లేకుండా 14,000 రూపాయలు సంవత్సరానికి నేరుగా రైతుకు అందివ్వడానికి నిర్ణయం తీసుకుని మొదటి విడత విడుదల చేయడం జరిగింది. అంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో 7,500 రూపాయలు ఇస్తే ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 14,000 రూపాయలు రైతులకు అందిస్తా ఉందంటే దగ్గర 100% పైబడి ఎక్కువ మొత్తం రైతులకి కూటమి ప్రభుత్వం అందిస్తుందని సగవంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా కౌలు రైతులకు కూడా రేపు అక్టోబర్ నెలలో 10,000 రూపాయలు అందివ్వబోతా ఉన్నారు. తర్వాత మళ్ళా రెండో విడత కింద వేసవి కాలం ముందు మరొక 10,000 రూపాయలు కౌలు రైతులకు కూడా అందివ్వబోతా ఉన్నారు. అంటే రైతుల యొక్క మేలు చేకూర్చే ప్రభుత్వంగా, రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో జరిగిన అన్నదాత సుఖీభవ రైతు సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎంతో వైభవంగా ఘనంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన ఎడ్ల బండిపై ప్రయాణిస్తుండగా బెలూన్ పేలటంతో ఎడ్లు బెదిరి కంగారు పడటంతో బండిపై నుండి అందరూ కింద పడ్డారు. బండిపై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే బండారి సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్ రాజు తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప ప్రమాదం నుండి ఎమ్మెల్యే బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి పట్టణ పరిధిలో ఏఎంఎల్ కళాశాల కొత్తూరు ప్రాంతంలో ఇంటి బయట నిద్రిస్తున్న విద్యార్థిపై కత్తితో గాయపరిచిన సంఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ సీఐ విజయ్ కుమార్ మీడియా ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. మైనర్ అమ్మాయి తల్లి బర్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యార్థినిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విద్యార్థినికి ఎటువంటి ప్రాణహాని లేదని పేర్కొన్నారు. అలాగే ఈ దాడికి కారణమైన వ్యక్తి వరుసకి మేనమామయ్య మహాలక్ష్మి నాయుడుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకి ప్రేమ వ్యవహారం కారణంగా దాడికి పాల్పడ్డాడని టౌన్ సీఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఈశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి టౌన్ పరిధిలో సాయంత్రం ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని ఒక వ్యక్తి మెడపైన అదేవిధంగా చేతిపైన కత్తితో గాయపరిచిన సంఘటన. మొత్తం వివరాలు వెరిఫై చేసినట్లయితే వాళ్ళ మదర్ కంప్లైంట్ నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. బర్ల లక్ష్మి అని వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ మైనర్ అమ్మాయి 17 సంవత్సరాలు. ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి డ్రాప్ అవుట్ అయ్యి ఇంటికాడ ఉంటుంది. వాళ్ళ తాలూకా మామయ్య వరుస ఎత్తినటువంటి వారు మహాలక్ష్మి నాయుడు, ఆయన పేరు బోడి మహాలక్ష్మి నాయుడు.
వాళ్ళకి దాదాపు 23 years వయసు. ఇతను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడుతూ అదేవిధంగా ఆ అమ్మాయితో మాట్లాడాలి, అదేవిధంగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇబ్బంది పడతాను అనే క్రమంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు ఆ అమ్మాయిని మొన్న రాత్రి కూడా ఆ అమ్మాయిని కత్తితో భయపెట్టడం జరిగింది. అదేవిధంగా నేను సాయంత్రం కూడా కత్తితో ఆ అమ్మాయిని అటాక్ చేసి అదే ఎడం చేతి పైన రిస్ట్ పైన అదేవిధంగా మెడ దగ్గర కత్తితో ఘాటు పెట్టడం జరిగింది. అలా అయినా కానీ ఆ అమ్మాయి నిరాకరించడంతో వాళ్ళ తల్లి యొక్క కంపెనీ వరకు అతని మీద హత్యాయత్న నేరం కింద అదేవిధంగా పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. తదుపరి దర్యాప్తులో కూడా ఆ అబ్బాయి ఇందుకోసం చేశాడు, ఎలా చేసేది, ఇంతకుముందు ఏమైనా అమ్మాయితో ఇటువంటి ఏమైనా చేశాడా లేదా అనేది పూర్వపరంగా పూర్తిగా వివాదాన్ని తీసుకుని సేకరించి తదుపరి దర్యాప్తులు తీసుకురావడం జరుగుతుంది. ఇతన్ని రాత్రి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అటువంటి మైనర్ అమ్మాయి తాలూకా ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. ఆ అమ్మాయికి ఎటువంటి కుట్లు కానీ ఎటువంటి ప్రాబ్లం, సో నార్మల్గా బాధపడాలి. సో కాకపోతే ఏంటంటే సొంత బంధువుల వర్గం వాళ్ళే ఇటువంటి చేయడం మామయ్య పరిస్థితి అవుతుంది. సో దయచేసి చెప్పేది ఏంటంటే ఆ రోజు రాత్రే చిన్నది ఆ అబ్బాయి కత్తితో కనుక ఇలా భయపెట్టినప్పుడు వెంటనే రిపోర్ట్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చుంటే నిన్న సాయంత్రం జరిగేది కాదు. సో ఏదైనా వస్తే నలభై యంత్రంగా పొల్యూషన్ వచ్చి వెంటనే తెలియజేస్తే ఇటువంటి సంఘటన జరగకుండా ఉండడానికి. సో దానికి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా చిన్న సంఘటన జరిగినట్టు పోలీసు వాళ్ళు దృష్టికి తీసుకురండి, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా మాడుగుల సరియా జలపాతంలో చిక్కుకున్న 36 మందిని సురక్షితంగా దేవరాపల్లి పోలీసులు చేర్చారు. దేవరపల్లి మండలం వాలాబు దగ్గరలో గల సరియా జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన 36 మంది పర్యాటకులు మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా జలపాతం వద్ద చిక్కుకున్నారు. వీరిని దేవరాపల్లి ఎస్ఐవి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చారు. జలపాతానికి వెళ్లేవారు అక్కడ ఒక గెడ్డ దాటి వెళ్లాలి. ఆ గెడ్డ వాలాబులో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా గెడ్డ ప్రవహించడం వలన సుమారు 28 మంది పర్యాటకులు గెడ్డ అవతలి వైపు ఉండిపోయారు. ఫైర్ ఇంజిన్ సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ వారు అక్కడికి వెళ్లారు. వర్షాకాలంలో జలపాతాలకు వెళ్లి ప్రాణాలను సవాల్ చేయవద్దని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పర్యాటకులకు హెచ్చరిక జారీ చేశారు. వర్షాలతో గెడ్డలు ఉప్పొంగి నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో అనుభవజ్ఞులైన ఈతగాళ్లు కూడా ప్రమాదం తప్పదని ఆమె తెలిపారు. ఈ సీజన్లో జలపాతాలు నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉండే నదీ ప్రాంతాల వద్దకు వెళ్లకుండా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైర్ మీద ఎక్కండి, నా ఎట్టున్నారు మీరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా లింగంపర్తి సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. రథసారథులను అభినందించిన ఎంపీ, ఎమ్మెల్యే. కాకినాడ జిల్లాలో అన్నదాత సుఖీభవ సంబరాలు. జగ్గంపేటలో భారీ ట్రాక్టర్ ర్యాలీ. మాడుగుల సరియా జలపాతంలో చిక్కుకున్న పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన దేవరాపల్లి పోలీసులు. కోనసీమ జిల్లాలో అన్నదాత సుఖీభవ సంబరాల్లో అపశృతి. ఆలమూరులో ఎడ్లబండిపై నుంచి జారిపడ్డ ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.